హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. సో ఇప్పుడు టైం 9 గంటల 15 నిమిషాలు అవుతుంది. జస్ట్ ఇండియన్ మార్కెట్ ఇప్పుడే ఓపెన్ అయింది. సో ఇది ఫారెక్స్ డెమో ట్రేడ్ జరుగుతుంది. ఆల్రెడీ మనం అకౌంట్ని గ్రో చేసాము. 10,000ని 15,372. సో ఇది కూడా మాట్లాడదాము. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను. సో మనం పేపర్ ట్రేడింగ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోలలో నేను చాలా చెప్పాను. సో మన ట్రేడింగ్ రూల్స్ ఏంటి, ప్లానింగ్ ఏంటి అనేది. సో ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. రోజుకు ఒకటే ట్రేడ్ ట్రై చేయాలి. ఇంకా అది కూడా కంపల్సరీ కూడా కాదు. ప్రతిరోజు ట్రేడ్ చేయాలనే మైండ్ సెట్ని కూడా తగ్గియాలి. ప్లస్ చేస్తే ఒక రోజుకు ఒకటే ట్రేడు 15. ఇక్కడ ఆల్రెడీ 20 పాయింట్స్ స్టాప్ లాస్, 40 పాయింట్స్ ప్రాఫిట్. 20 పాయింట్స్ అంటే 1500 రెడీగా ఇవ్వడానికి ఉండాలి. 40 పాయింట్స్ ప్రాఫిట్ తీయడానికి ఉండాలి. సో 9 to 11 మధ్యలో ఒక ట్రేడ్ కోసం వెతకాలి. పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం ఎదురు చూడాలి. స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకోవాలి. టార్గెట్ వచ్చేదాకా ఎదురు చూడాలి. సో ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అనేది ఈ వీక్ స్ట్రైక్ ప్రైస్ కాకుండా, ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీది పెట్టాలి. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ మనకు మెయిన్ మన డైలీ ప్రాఫిట్ తీయటం 3,000 అనేది కాదు. మన మైండ్ స్ట్రాంగ్ మైండ్ డెవలప్ అవుతుందా లేదా, స్ట్రాంగ్ సైకాలజీ, క్రమశిక్షణ మెయింటైన్ చేస్తున్నాం అనేది కావాలి. సో అది కూడా ఒక రోజులో రాదు. ఒక 200 days ఇలా ఫాలో అవ్వాలి. ఫస్ట్ పేపర్ ట్రేడ్ 32 days, తర్వాత రియల్ మనీ తోటి 1 lot తోటి. సో ఇలా చేస్తేనే మనకి లాంగ్ జర్నీలో ప్రొఫెషనల్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. ఇండియన్ మార్కెట్ గురించి చూద్దాము. సో ఇది కూడా మనము ప్రస్తుతానికైతే ట్రేడ్ అయితే చేయట్లేదు. సో ఇది కూడా డెమో ట్రేడ్. బేరిష్ క్యాండిల్ అయితే పడ్డది, కానీ ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఈ ఏరియాలో కూడా సపోర్ట్ ఉంది. బుల్లిష్ మూమెంట్ ఉంటుందా అనేది చూడాలి. సో ఇక్కడైతే బయ్యర్స్ అయితే ఉన్నారు. 24,320 దగ్గర బయ్యర్స్ ఉన్నారు. సో ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో మార్కెట్ని ఈ 2 రోజులు ఇదే రేంజ్లో ఉంచేసి సో టైం డికే చేయించేలాగా కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో స్ట్రైక్ ప్రైజ్లు మనం ఎలా తీసుకున్నాము అంటే, ఇది 24,600 ఫుట్ సైడ్ తీసుకున్నాము నెక్స్ట్ వీక్ది. సో అదేవిధంగా 24,400 బై సైడ్కి తీసుకున్నాము, అది నెక్స్ట్ వీక్ది. అంటే మనకి టార్గెట్ ఏంటంటే, ఇక్కడ సింపుల్ 1,500 లాస్ ఇద్దాము, 3,000 ప్రాఫిట్ తీద్దాము. ఇక్కడ కూడా అంతే, కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా. సో మనకి ఈ రేంజ్కి వస్తే మనము టార్గెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూద్దాము, బయ్యర్స్ డామినేషన్లో ఉన్నారా అని, సెల్లర్స్ డామినేషన్లో ఉన్నారా. సో ఎంట్రీ కోసం చూద్దాము. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, ఇది పేపర్ ట్రేడ్గా పరిగణించాలి. సో మనము డైలీ 1 ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవద్దు. సో ఫారెక్స్ ట్రేడ్ గురించి మాట్లాడదాము. సో ఇందులో ఎక్కువగా గోల్డ్ వర్సెస్ యూఎస్ డాలర్ది ఇది ఎక్కువగా మంచిగా మనకి ప్రాఫిట్స్ ఎక్కువ ఇస్తుంది. నాకు ఈ అకౌంట్ గ్రో అవ్వడానికి 95% ఈ గోల్డ్ ఒకటే పర్ఫెక్ట్గా మనకి అవకాశాలు బాగా ఇచ్చింది. సో బిట్ కాయిన్ నాకు తెలిసి ప్రతిసారి అది ఎక్కువగా స్టాప్ లాస్లు ఇట్టి చేపిస్తుంది. మూమెంటం వస్తున్నప్పటికీ ఎక్కువ స్టాప్ లాస్లు జరుగుతున్నాయి. సో ఇక్కడ చూసుకుందాము. ఈరోజు మనము ఇదే గోల్డ్. సో ఈ ఏరియాలో నేను పైకి తీసుకున్నాను. సో షార్ప్గా ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో నాకు 1,100 వచ్చినాయి. తర్వాత ఇప్పుడు సెల్ సైడ్ కూడా తీసుకున్నాను. సో ఈ ఏరియాలో షార్ప్గా సెల్ సైడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ సైడ్ వచ్చేసింది. సో అందుకని ఈ ఏరియా నుండి నేను సెల్ సైడ్ తీసుకున్నాను షార్ప్గా. ఈ క్యాండిల్ 50%. సో దానివల్ల నాకు 2,400 వచ్చింది ప్రాఫిట్. సో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఆల్రెడీ బై సైడ్ ఉంది కాబట్టి సో ఇక్కడ బయ్యింగ్ ఎంట్రీ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు రన్నింగ్ అనేది 819 రూపాయలు నడుస్తుంది. సో దానివల్ల నేను ఇప్పుడు ఈ అకౌంట్ని 10,000ని 15,600కి గ్రో చేయగలిగాను. ఓన్లీ ఇది గోల్డ్ వల్లనే. సో గోల్డ్ది మంచిగా పర్ఫెక్ట్గా ఉంది. స్టాప్ లాస్లు పర్ఫెక్ట్గా ఇండియన్ మార్కెట్ లాగా ఎక్కువగా ట్రాఫిక్గా లేకుండా. సో ఇక్కడ మనం చూసుకుంటే రెగ్యులర్గా మనవి స్టాప్ లాస్లు ఎలా ఇచ్చామనేది చూడాలి. ఎక్కువగా స్టాప్ లాస్లు హిట్ అయినాయి. బిట్ కాయిన్ స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత ఫారెక్స్ కరెన్సీ ఈ 2 స్టాప్ లాస్లు హిట్ అయ్యాయి. సో మనకు అవి ఇంకా గ్రిప్ రాలేదు. ప్రస్తుతానికైతే మనకు గోల్డ్ అనేది మంచిగా ఇక్కడ వరకు. సో ఇవి సో మనం ఓవరాల్గా చూసి స్టాప్ లాస్ హిట్. దాని తర్వాత గోల్డ్ మంచిగా మనకు సేవ్ చేసింది, మనం మంచిగా ప్రాఫిట్స్ ఇవ్వడానికి. సో అవన్నీ గోల్డ్వే, ఆ గ్రీన్ కలర్వి. సో మనం ఈ అవకాశాలని గోల్డ్లో ఎక్కువ ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇది మనం 20,000 దాకా చేసిన తర్వాత రియల్ అమౌంట్ 10,000 డెమో రియల్ మనీ తోటి ట్రేడ్ చేయడానికి మనం
ట్రై చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే మనం ప్రాక్టీస్లో ఉన్నాము. ఇది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడ్డది. సో ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తే సో S1 కానీ S2 దగ్గరికి ఈ ఏరియా దాకా వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజరే కనపడుతుంది. సో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఆపర్చునిటీస్, సో ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది, సో ఇక్కడ పుల్ బ్యాక్ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా మళ్ళీ అయితే మనకి స్ట్రెంగ్త్ అనేది డౌన్ సైడ్కి ఉంది. సో మనం ఈ ఆపర్చునిటీని మనం ఎంట్రీకి చూసుకోగలగాలి. సో మనకి ఇంకా కొద్దిగా పుల్ బ్యాక్ వస్తే తీసుకోవచ్చు. ఇక్కడ పివోట్ పాయింట్ ఒకటి ఉంది. సో మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత సెల్ సైడ్కే ప్రెజర్ ఉంది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, సో ఇది కూడా సెల్లర్స్ ఉన్నారు. సో మార్కెట్ని ఈ డౌన్ సైడ్కి S1, S2, S3 ఈ లైన్కి తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. కాబట్టి నేను పుట్ సైడ్కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఎంట్రీ అయితే దొరికింది. సో ఈ ఏరియా సో ఇప్పుడే 779 రూపాయలు. సో ఎగ్జిట్ ప్లాను 317. సో స్టాప్ లాసు టార్గెట్ అయితే ఇది. సో 40 పాయింట్స్, 1500 లాస్ ఇద్దాము, ప్రాఫిట్ ఏమో 3000 ప్రాఫిట్ తీసుకుందాము. ఈ టెస్ట్ కోసం అని వెయిట్ చేశాను. సో ఇక్కడ నాకు 40 పాయింట్స్ కావాలి. సో ఇక్కడ టార్గెట్ 316 అని అనుకుంటే నాకు ఎంట్రీ ఇక్కడ దొరికింది 279. సో ఇక్కడ సైడ్కి ప్లానింగ్ అయితే ఉంది. సో కొద్దిగా S1 కానీ S2 కానీ మార్కెట్ పివోట్ పాయింట్, ఎస్టర్డే పివోట్ పాయింట్కి వచ్చేయచ్చు. సో ఇక్కడ వరకు మనకు టార్గెట్ సరిపోతుంది. సో చూద్దాము మన టార్గెట్ హిట్ అవుతుందా లేదని. 2 ఎంట్రీ పాయింట్స్ని క్యాచప్ చేశాను, అంటే వెయిట్ చేశాను. సో ఓవరాల్గా ఈరోజు 10 గంటలు అవుతుంది. సో 1 అవరే మనం టైం కేటాయిస్తాము పేపర్ ట్రేడ్ కోసము. సో ఎంట్రీ అవకాశం దొరికిందా 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తాము, 40 పాయింట్స్ టార్గెట్. సో 40 పాయింట్స్ అంటే 3000 ప్రాఫిట్ వస్తుంది 1 ఎంట్రీ. నీకు 5 లక్షలు ఉన్నా అదే ట్రేడు, 10 లక్షలు ఉన్నా అదే ట్రేడు, 1 లక్ష రూపాయలు ఉన్నా ఇదే ట్రేడు. సో ఇట్లా లాంగ్ జర్నీ అనేది ట్రావెల్ చేయాలి డిసిప్లిన్గా. సో అది మన పేపర్ ట్రేడింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటూ వెళ్దాం. తర్వాత రియల్ ట్రేడ్ని కూడా ఇలాగే మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ నాకు తెలిసి అయితే ఇంకొక బౌన్స్ బ్యాక్ అయ్యి దీని టార్గెట్ని అయితే హిట్ చేస్తుంది అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియాలో బయ్యర్స్ ఉన్నారు 24,320. సో ఫ్రెండ్స్ సో ఇంకా మనకి టార్గెట్ అయితే అచీవ్ అయ్యే టైం ఉంది, S3 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో కానీ మనకి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 317 మనకి స్టాప్ లాస్, అదే టార్గెట్ అయితే అచీవ్ అయింది, 3000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకా పైకి వెళ్తుంది, మనకు 5000 దాకా వస్తుంది కూడా. కాకపోతే ఇంకా 1:2 కాకుండా 1:3 పెట్టుకున్నా కానీ మన టార్గెట్ వచ్చే అవకాశం ఉంది పైకి. కానీ మనం అయితే ఓన్లీ 1 ట్రేడ్ కాబట్టి టార్గెట్ హిట్ అయింది కాబట్టి సో ఈ రోజుకి ఈ ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తున్నాము. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఫారెక్స్ ట్రేడ్లో గోల్డ్ చూసుకుంటే గోల్డ్ది ఇంకా రన్ అవుతుంది మనకి 771 రూపాయలు ప్రాఫిట్. సో ఇక్కడ మనకు 15,590 తోటి డెమో ట్రేడ్ అనేది 10,000ది 15,000కి మనం గ్రో చేసాము. ఇంకా 5,000 దాకా గ్రో చేసిన తర్వాత రియల్ అకౌంట్ 10,000 ఇందులో వేసేసి మనం డిసిప్లిన్గా ట్రేడ్ చేద్దాము. సో ఇందులో కూడా అదేవిధంగా మనము ఇది కూడా మనము రియల్ ట్రేడ్ తోటి దీన్ని కూడా స్టార్ట్ చేద్దాము. అల్టిమేట్గా మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి మన మైండ్ని మార్చుకోవాలి. మనం మార్చుకుంటూ ఒక డిసిప్లిన్గా కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే మనకు కూడా రిజల్ట్ అనేది ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.